హాయ్ వ్యూయర్స్, నమస్తే. లాస్ట్ క్లాస్లో మనము ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ గురించి తెలుసుకుంటూ అందులో భాగంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని నాన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పుకోవడం జరిగింది. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్లో అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అని చెప్పుకున్నాం. దట్ ఈస్ వేరియబుల్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అని, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అని చెప్పుకోవడం జరిగింది. ఈ వేరియబుల్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో మనకి ఏ అంశాలు వస్తాయి, ఏ వాటాలు ఏ సెక్యూరిటీలో అందుబాటులో ఉంటాయి అనేటటువంటి దాని గురించి మనం పూర్తిగా చర్చించడం జరిగింది. ఈ క్లాస్లో మనము ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ గురించి మరియు నాన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఏమేమి ఉంటాయి, వాటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లో మొదటిది ప్రిఫరెన్స్ షేర్స్. ఈ ప్రిఫరెన్స్ షేర్స్ ఎలా అంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ టు ది ఈక్విటీ షేర్స్. మనం ఈక్విటీ షేర్స్ లో చెప్పుకున్నాం, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ని ఆర్డినరీ షేర్ హోల్డర్స్ అని, రియల్ షేర్ హోల్డర్స్ అని, కామన్ స్టాక్ అని అంటారని. ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఓటింగ్ రైట్స్ అయితేనేమి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో పాల్గొనేటటువంటి హక్కు అయితేనేమి కలిగి ఉంటారు. అయితే ప్రిఫరెన్స్ షేర్స్ విషయంలో, ప్రిఫరెన్స్ షేర్స్ అంటే తెలుగులో ఆధిక్యపు వాటాలని, ఈ ఆధిక్యపు వాటాలను పొందినటువంటి వ్యక్తులని ఆధిక్యపు వాటాదారులని చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ దిస్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అని చూసినట్టయితే, whatever the dividend which we are going to receive on the preference share capital from the company, that is going to be fully exempted from the tax. The highest advantage by investing in preference shares is tax exemption. So when the preference shareholders gets the dividend from the corporate, that is companies, the dividend is not going to be included into the taxable income. So that is one advantage. And what are the other features of preference shares is this preference shares provides fixed rate of return. సంస్థకు వచ్చేటటువంటి లాభ నష్టాలతో సంబంధం లేకుండా స్థిరమైనటువంటి రేట్ ఆఫ్ రిటర్న్ ని పొందేటటువంటి విషయంలో ఈ ప్రిఫరెన్స్ షేర్స్ అనేటటువంటివి చాలా మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాయి. అలాగనే మనం చూసినట్టయితే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ do not have any voting rights. Likewise, equity shareholders, they have the voting rights. They are having the right to participate in the board of directors meeting also. But whereas preference shareholders do not have any voting rights, they are not allowed to participate in the board of directors meeting, and at the same time they do not have right to franchise their votes in the board of directors meeting because they don't have the voting rights. That is another feature of the preference shares. Like the equity, it is a perpetual liability of the corporate. కంపెనీకి ఈ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేది తప్పనిసరిగా చెల్లించాల్సినటువంటి అప్పు. సంస్థ నష్టాల్లో ఉన్న, లాభాల్లో ఉన్న సంస్థ దివాలా తీసినప్పటికీ కూడా ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ యొక్క మూలధనాన్ని, వాళ్ళు చెల్లించినటువంటి మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సినటువంటి బాధ్యత ఆ కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్ మీద ఉంది. కాబట్టి ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లో మొదటిదైనటువంటి ప్రిఫరెన్స్ షేర్స్ కి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇచ్చినటువంటి మూలధనానికి పూర్తిగా సెక్యూరిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్థిరమైనటువంటి రేట్ ఆఫ్ రిటర్న్ పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో దే డోంట్ హ్యావ్ ది ఎనీ voting rights. And finally, the dividend whatever we are going to receive on the preference shares
is going to be exempted from the tax. And the preference shareholders do not have any share in case the company has surplus profits. That means on another side of the coin, if the company gets more and more profits, these preference shareholders do not have right to share or right to participate in the surplus profits of the company. కంపెనీ లాభాలను ఎక్కువగా ఆర్జించినప్పుడు ఆ మిగిలి ఉన్నటువంటి లాభాలలో భాగాన్ని పంచుకునేటటువంటి రైట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి లేదు. వాళ్ళకి స్థిరమైనటువంటి రేట్ ఆఫ్ రిటర్న్, స్థిరమైనటువంటి డివిడెండ్ మాత్రమే వాళ్ళకి రావడం జరుగుతుంది, కంపెనీ యొక్క లాభ నష్టాలతో సంబంధం లేకుండా. కావున కంపెనీకు లాభాలు పెరిగినప్పటికీ కూడా వాళ్ళకు వచ్చేటటువంటి రేట్ ఆఫ్ రిటర్న్ ఫిక్స్డ్ గానే ఉంటది. కంపెనీకి లాభాలు పెరిగినాయంటని చెప్పేసి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఎక్కువ డివిడెండ్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. దట్ ఈస్ ద రీజన్ వై ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ డు నాట్ హ్యావ్ ఎనీ షేర్, దట్ మీన్స్ ఎనీ పార్ట్, ఎనీ డివిజన్ in case of the company has surplus profits. This is about preference shares. Under the fixed income securities, the first point is preference shares. Then the second point is government securities. These government securities are issued by the central government, state government, and quasi-government agencies are known as government securities or the gilt-edged securities అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ నే గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ అని పిలవడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఎవరు జారీ చేయడం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా క్వాజీ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ లేదా పాక్షిక ప్రభుత్వం కానీ, పాక్షిక ప్రభుత్వ ఏజెన్సీస్ కానీ జారీ చేయడం జరుగుతుంది. అటువంటి సెక్యూరిటీస్ ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ అని పిలవడం జరుగుతుంది. ఇలా కేంద్ర రాష్ట్ర లేదా పాక్షిక ప్రభుత్వాలు జారీ చేసినటువంటి సెక్యూరిటీస్ లో పెట్టుబడి పెట్టినట్టయితే దాని మీద వచ్చేటటువంటి రిటర్న్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఎందువల్ల అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి రేట్ ఆఫ్ రిటర్న్ మాత్రమే మనం పొందగలుగుతాం. గవర్నమెంట్ జారీ చేసినప్పుడు ఏ రేట్ ఆఫ్ రిటర్న్ ని అనౌన్స్ చేస్తుందో అటువంటి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ మీద ఆ రేట్ ఆఫ్ రిటర్న్ మాత్రమే మనం స్థిరంగా పొందుతాము. కావున fixed income securities law, the government securities is second point. It is a secure financial instrument. That means these government securities are having a more security than compared to the any other assets. So it is a more secured financial instrument which guarantees the income as well as capital. మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో, మూలధన రూపంలో ఏదైతే పెట్టామో ఆ మూలధనానికి మరి ఆ మూలధనం మీద వచ్చేటటువంటి ఇన్కమ్ కి, రేట్ ఆఫ్ రిటర్న్ కి, రెండింటికి కూడా చాలా సెక్యూరిటీ, గ్యారంటీ ఉండడం జరుగుతుంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెట్టుబడి పెట్టినట్టయితే. నెక్స్ట్ వన్ ఈజ్ డిబెంచర్. డిబెంచర్ ఇస్ నథింగ్ బట్ డెట్ ఇన్స్ట్రుమెంట్. డెట్ అంటే ఇక్కడ అప్పు అని అర్థం. డెట్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ఎ కంపెనీ. కంపెనీ మూలధనాన్ని బ్రాడ్ గా మనం చెప్పినట్టయితే మూలధనాన్ని మూడు రకాలుగా స్వీకరించుకోవడం జరుగుతుంది. బ్రాడ్ వేలో చూసినట్టయితే ఒకటి ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, అండ్ అనదర్ మేజర్ ఈజ్ పాయింట్ ఇస్ డిబెంచర్స్. డిబెంచర్ అనేటటువంటిది ఒక పత్రం లాంటిది. ఈ కంపెనీకి ఎప్పుడైనా డబ్బు అవసరమైనప్పుడు ప్రైవేట్ మార్కెట్లో డిబెంచర్లను జారీ చేసి ప్రజల వద్ద నుంచి డబ్బుని సేకరించుకొని ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని చెల్లించేటటువంటి పద్ధతిని డిబెంచర్ అని చెప్పడం జరుగుతుంది. ఇది బేసిక్ గా డెట్ ఇన్స్ట్రుమెంట్. ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఎవరు జారీ చేస్తారంటే కంపెనీలు మాత్రం జారీ చేస్తాయి. ఈ జారీ చేసేటటువంటి కంపెనీలు డిబెంచర్ల మీద స్థిరమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని చెల్లించడం జరుగుతుంది. ఈ స్థిరమైనటువంటి వడ్డీని చెల్లించి ప్రజల వద్ద నుంచి తమకు కావలసినటువంటి మూలధనాన్ని సేకరించుకొని ఆ మూలధనం మీద వడ్డీని చెల్లిస్తూ ఆ వడ్డీని ఖర్చుగా భావించుకుని లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున రాసుకుని ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందడం జరుగుతుంది కంపెనీ.
కాబట్టి ఈ డెట్ కంపెనీలు చాలా వరకు వినియోగించుకుంటాయి. ఎందువల్ల అంటే లాభం అనేటటువంటిది తగ్గి ట్యాక్స్ కూడా బర్డెన్ తగ్గుతుందనే ఉద్దేశంతో కంపెనీ వద్ద సొంత నిధులు ఉన్నప్పటికీ కూడా డిబెంచర్లను జారీ చేసి మూలధనాన్ని సేకరించుకొని ఆ మూలధనం మీద చెల్లించేటటువంటి వడ్డీని ట్యాక్స్ ఫ్రీ ఎక్స్పెన్సెస్ గా చేసుకొని ఆ కంపెనీలు దానివల్ల బెనిఫిట్ పొందడం జరుగుతుంది. అలాగని మనం పెట్టుబడిదారుని దృష్టిలో చూసినప్పుడు, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు, ఈ డిబెంచర్లు మనం కంపెనీలో కొనుగోలు చేసినట్టయితే మనకు వాటి మీద స్థిరమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే చాలా వరకు మార్కెట్ హెచ్చుతగ్గులకు గురి కాకుండా మనకి స్థిరంగా నెల లేదా సంవత్సరం వస్తున్నట్టుగానే మనకు ఇంత ఇన్కమ్ రావాలి అనేటటువంటి క్లాస్ ఆఫ్ పీపుల్ కి this is going to be more useful. These fixed income securities are more and more useful. Those who are looking for the fixed income for a year, for the month, they are going to invest most of the time in fixed income securities than compared to the variable income securities. It is generally issued by private sector companies in order to acquire loan. ఇంతవరకు నేను చెప్పుకున్నా ఈ డిబెంచర్ అనేది డెస్ట్ ఇన్స్ట్రుమెంట్, వీటిని కంపెనీలు జారీ చేస్తాయని మళ్ళా చెప్పుకోవడం జరుగుతుంది. వీటిని ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ మాత్రం జారీ చేస్తాయి. ఈ ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ కూడా టు అక్వైర్ ది లోన్ ఫ్రమ్ ది పబ్లిక్, అప్పులోని సేకరించడం కోసం ప్రజల వద్ద నుంచి ఈ ప్రైవేట్ సెక్టార్ కంపెనీ జారీ చేసేటటువంటి ఒక రుణ పత్రాన్ని డిబెంచర్ అంటారు. డిబెంచర్ ఇస్ నథింగ్ బట్ ఏ రుణ పత్రం అని చెప్పచ్చు మనం తెలుగులో. ఈ రుణ పత్రాన్ని కంపెనీలు జారీ చేస్తాయి. డిబెంచర్ హోల్డర్స్, దట్ మీన్స్ పబ్లిక్ ఇన్వెస్టర్స్, దే కెన్ బై ఇట్. And the various features of debenture are number 1, interest. ఖచ్చితంగా డిబెంచర్ మీద తప్పకుండా మనం వడ్డీ చెల్లించాలి, కంపెనీలు వడ్డీ చెల్లించాలి, వడ్డీని పొందాలి పెట్టుబడిదారుడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ డిబెంచర్. రిడెంప్షన్, తప్పనిసరిగా ఈ డిబెంచర్ అనేటటువంటి దానికి కొంతకాలం తర్వాత రీపేమెంట్ జరగాలి. రిడెంప్షన్ మీన్స్ రీపేమెంట్, అంటే 5 సంవత్సరాల తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత లేదా సంవత్సరం తర్వాత ఆ డిబెంచర్ల మొత్తాన్ని తిరిగి కంపెనీ డిబెంచర్ హోల్డర్ కి చెల్లించాలి. దట్ మీన్స్ ద అనదర్ ఫీచర్ ఆఫ్ డిబెంచర్ ఈస్ టు బి రీపేడ్ బై ది కంపెనీ టు ది డిబెంచర్ హోల్డర్. దట్ ఈస్ నథింగ్ బట్ రిడెంప్షన్. అండ్ ఇండెంచర్ ఈస్ నథింగ్ బట్ అగ్రిమెంట్, ఒప్పందం. ఎవరి మధ్య ఒప్పందం? డిబెంచర్ హోల్డర్ మధ్య మరియు కంపెనీ మధ్య. కంపెనీ మధ్యను మరియు డిబెంచర్ దారుల మధ్య ఒక ఒప్పందము ఏర్పడాలి. ఆ రుణ సదుపాయాన్ని కల్పించినందుకు గాను ఆ రుణ సదుపాయం నిమిత్తమై ప్రతి సంవత్సరానికి కొంత మొత్తం వడ్డీని చెల్లిస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత, అది గడువు తీరిన తర్వాత, 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు గడువు తీరిన తర్వాత తిరిగి ఈ మొత్తాన్ని తప్పనిసరిగా మేము చెల్లిస్తామని చెప్పేసి కంపెనీ మరియు డిబెంచర్ దాని మధ్య ఒక అగ్రిమెంట్ ఏర్పడాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఒప్పందం అంటాము, దాన్ని ఇండెంచర్ అంటాము. దట్ ఈస్ టు బి మెన్షన్ ఇన్ ద డిబెంచర్ document. These are the 3 features of debentures. And the company can issue various types of debentures. These debentures are also different types are there. Any type of debenture can be issued by a private company. That is secured debentures or bonds. Unsecured debentures. Secured debentures is simple. That is some security has to be taken from the company at the time of purchasing debentures from the company. That is called as a secured debentures. Unsecured debentures is nothing but there is no security for the debenture. That is unsecured debentures. Fully convertible debentures. That means the debenture can be convertible into preference shares in the future or in equity shares. ఏ డిబెంచర్ అయినా ఇతరత్రా వాటాల రూపంలోకి మార్పు చేసుకునేటటువంటి అవకాశం కలిగి ఉన్నటువంటి వాటిని, పూర్తిగా మార్పు చేసుకునే అవకాశం కలిగి ఉన్నటువంటి వాటిని మనము ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాం. పార్ట్లీ కన్వర్టబుల్ డిబెంచర్ అంటే మనం ₹1,00,000 డిబెంచర్లలో పెట్టుబడి పెట్టినప్పుడు అందులో కొంత మొత్తాన్ని మనము వాటాల రూపంలోకి మార్చుకునే అవకాశం కల్పించినటువంటి డిబెంచర్ని పార్ట్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాం. Non-convertible debentures means the debenture which cannot be possible to convert into shares is called as
నాన్ కన్వర్టబుల్ డిబెంచర్. డిబెంచర్ ని మనం వాటాల రూపంలోకి ఇతరత్ర వాటిలోకి మార్చుకునేందుకు వీలు లేని విధంగా జారీ చేసినటువంటి డిబెంచర్స్ ని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాము. ఈ విధంగా డిబెంచర్లని మొత్తం 5 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి సెక్యూర్డ్ డిబెంచర్స్, అన్సెక్యూర్డ్ డిబెంచర్స్, ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్, పార్ట్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్, నాన్ కన్వర్టబుల్ debentures. Next, when we see it, bond. A bond is a debt security. A bond is a debt security issued by the government, quasi-government, public sector enterprises and financial institutions. Bond అనేటటువంటిది it is also a debt security issued by government, quasi-government, public sector enterprises and financial institutions. A student has to remember one basic difference between bond and debenture. Most of the time students and always used to get the confusion between the bond and debenture. Debentures are issued by the private sector companies, that is corporate enterprises, whereas bond is issued by the government agencies or quasi-government agencies, public sector enterprises, financial institutions like banks, ICICI, IDBI, any other nationalized banks are all comes under financial institutions. If government or quasi-government or public sector enterprise or financial institutions is issued, that is called as a bond. That is the basic difference between debenture and bond. The various features of a bond are: the interest rate is generally fixed, the same feature which is exist in debentures also. The interest rate is generally fixed in bonds. It is traded in the securities market. That is the reason why this is under negotiable instruments. This bond is traded in the securities market. At the time of issue of bonds, maturity date is already specified. At the time of issuing itself on bond, the maturity when it is going to be paid and after how many years, after how long it takes time to repay the amount to the bond holder, that is already mentioned at the time of issue itself. These are the three features. One is interest is fixed, it is traded in the securities market, and also the maturity date is also specified at the time of issue itself. These are the three features. ఈ మూడు కూడా బాండ్ యొక్క లక్షణం. Some of the types of bonds that a government or quasi-government or public sector enterprise can issue are secured bonds and unsecured bonds, perpetual bonds and redeemable bonds, fixed interest rate bonds and floating interest rate bonds, zero coupon bonds. ఇక్కడ మనం చూసినట్టయితే సెక్యూర్డ్ బాండ్స్ అంటే మనం బాండ్స్ జారీ చేసినప్పుడు ఏదైనా మనం బాండ్స్ కొనుగోలు చేసినప్పుడు దానికి సెక్యూరిటీగా తీసుకోవడం, దానిని సెక్యూరిటీ బాండ్స్ అంటాం. అండ్ అన్సెక్యూర్డ్ బాండ్స్ అంటే ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేకోకుండా బాండ్స్ ని మనము కొనుగోలు చేసినప్పుడు దాన్ని అన్సెక్యూర్డ్ బాండ్స్ అంటాం. పర్ఫీచువల్ బాండ్స్, ఈ పర్ఫీచువల్ బాండ్స్ అనేటటువంటివి గవర్నమెంట్ వద్దనే ఉంటాయి. అవి ఎప్పటి వరకు ఆ సంస్థ కొనసాగుతుందో అప్పటి వరకు ఆ సంస్థలో మనం పెట్టినటువంటి బాండ్స్ వాల్యూ ఆ కంపెనీ వద్ద లేదా ఆ సంస్థ వద్ద ఉంటుంది, మనకి స్థిరంగా వడ్డీ వస్తూ ఉంటుంది. ఈ పర్ఫీచువల్ బాండ్స్ అనేటటువంటి వాటిని రీపేమెంట్ అనేటటువంటిది జరగదు. ఈవెన్ at the time of only company or that agency is going to be closed. ఆ సంస్థను మూసేసేంత వరకు మనం ఈ పెట్టినటువంటి పెట్టుబడి పర్ఫీచువల్ బాండ్స్ లో పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి రాదు, బట్ ఆ పెట్టుబడి మీద మనకి రిటర్న్ స్థిరంగా వస్తూనే ఉంటది. అది పర్ఫీచువల్ బాండ్స్ యొక్క క్యారెక్టర్. వెరాజ్ రిడీమబుల్ బాండ్స్ అంటే ఈ రిడీమబుల్ బాండ్స్ మీద మనకి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటది, but after certain time of time period, that is 5 years or 1 year or 10 years, whatever it may be, it is mentioned on the bonds. After that stipulated time, these bonds are going to be repaid to the bondholder.
That is the basic difference between perpetual bonds and redeemable bonds. ఈ పర్ఫిచువల్ బాండ్స్ అనేటటువంటివి ఎప్పుడూ కూడా రీపేమెంట్ జరగదు ఆ సంస్థ ఉన్నంత కాలము. ఆ సంస్థ ఎప్పుడైతే మూసివేయడం జరుగుతుందో ఆ రోజున ఆ బాండులో పెట్టినటువంటి పెట్టుబడిని తిరిగి చెల్లించడం జరుగుతుంది. అంతవరకు ప్రతి సంవత్సరము ఆ బాండ్ మీద రావాల్సినటువంటి వడ్డీ మాత్రం చెల్లించడం జరుగుతుంది. బట్ ఇక్కడ రిడీమబుల్ బాండ్స్ లో మాత్రం ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లిస్తూ అలాగనే గడువు కాలం ముగిసిన వెంటనే ఆ బాండ్ యొక్క అసలు మొత్తాన్ని కూడా చెల్లించడం జరుగుతుంది రిడీమబుల్ బాండ్స్ లో. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ బాండ్స్ అండ్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ బాండ్స్ అన్న. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ బాండ్స్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఫిక్స్డ్, వెరాజ్ ఇన్ ద ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ బాండ్స్ లో ఈ మార్కెట్ హెచ్చుతగ్గులను ఆధారంగా చేసుకొని వడ్డీ రేట్ అనేటటువంటిది మారుతూ ఉంటుంది. దట్ ఈస్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ బాండ్స్. అలాగనే మనం చూసినట్టయితే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లో అనదర్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ దేర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనీ మార్కెట్ సెక్యూరిటీస్. ఈ మనీ మార్కెట్ సెక్యూరిటీస్ లో again classified into three categories. These money market securities are having very short term maturity, says less than a year. Money market securities యొక్క maturity time very short term, that is less than 1 year. Commonly these money market instruments are treasury bills, commercial paper and certificate of deposits. Now we will see these three different types of securities. The first one is treasury bill. It is fundamentally an instrument of short-term borrowing by the government of India to help the cash management requirements of various segments of the economy. Here, treasury bills ద్వారా various segments of the people of the Indian economy or any country ప్రజల వద్ద నుంచి డబ్బుని సేకరిస్తుంది ఆ దేశ ప్రభుత్వం. ఇక్కడ మనం భారతదేశంలో చూసుకున్నట్టయితే instrument, it is an instrument, short term instrument borrowing by the government of India to help the cash management requirements of the various segments of the economy. Generally treasury bills are of 91 days since the interest rates offered on treasury bills are very low. ఇక్కడ ప్రజల వద్ద నుంచి డబ్బుని సేకరించి ట్రెజరీ బిల్స్ అమ్మి, ప్రభుత్వం ట్రెజరీ బిల్స్ అమ్మి ప్రజల వద్ద ఉన్నటువంటి నగదును సేకరించి వాళ్ళకి ఒక స్థిరమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెల్లిస్తూ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి క్యాష్ మేనేజ్మెంట్ నగదు నిర్వహణలో ఏవైనా లోపాలు ఏర్పడితే వాటిని సమకూర్చుకోవడం కోసం ప్రజల వద్ద ఉన్నటువంటి డబ్బుని సేకరించేందుకు ఉపయోగించేటటువంటి ఒక టెక్నిక్ నే ట్రెజరీ బిల్స్ అంటాం. ఈ ట్రెజరీ బిల్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో పెట్టుబడిదారులు వాళ్ళకి స్థిరమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ట్రెజరీ బిల్స్ జనరల్ గా 91 days కి మాత్రం జారీ చేయడం జరుగుతుంది. బట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్డ్ ఆన్ ది ట్రెజరీ బిల్స్ ఆర్ వెరీ లో when it compared to the any other securities. And the second one is commercial papers. It is a short term negotiable instrument. That's what we are discussing under negotiable instruments only. Under negotiable instruments we are discussing about fixed income securities. We already discussed about variable income securities. These are all fixed income securities. It is a short term negotiable instrument with a fixed maturity period. The maturity period is fixed. Earlier whatever we have observed, the rate of interest is fixed, but here in this commercial paper the maturity period itself is also fixed. It is an unsecured promissory note. It is like a promissory note. There is no security for these commercial papers issued by a company either directly or through banks. కంపెనీ అనేటటువంటిది ప్రత్యక్షంగా కానీ లేదా బ్యాంక్స్ ద్వారా కానీ ఈ కమర్షియల్ పేపర్స్ అనేటటువంటి వాటిని జారీ చేయడం జరుగుతుంది. ఈ కమర్షియల్ పేపర్స్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ని ముందే నిర్ణయించడం జరుగుతుంది. దట్ ఈస్ ఫిక్స్డ్ బై ది కంపెనీ. It is a unsecured promissory note. Commercial paper is also known as a unsecured promissory note, but the rate of interest and the
maturity period are going to be fixed by the company. Certificate of deposit. It is a marketable receipt of funds deposited in a bank for a fixed period at a specified rate of interest. Basically, it is a marketable receipt of funds. It can be marketable, deposited in a bank for a fixed period. ఒక స్థిరమైనటువంటి కాలానికి, ఒక నిర్దేశించినటువంటి కాలానికి, ఒక నిర్దేశించినటువంటి వడ్డీ రేటుతో మనము కొన్ని నిధులను డిపాజిట్ చేసినట్లయితే బ్యాంక్ వద్ద దాన్ని సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటాము. ఇట్ కెన్ బి మార్కెటబుల్, బట్ whereas fixed deposits are not marketable. That is the reason why the certificate of deposit comes under negotiable instrument, but whereas fixed deposit comes under non-negotiable instruments. Students, first you have to understand the difference between negotiable instruments and non-negotiable instruments. Negotiable instruments అనేటటువంటివి మార్కెట్లో కొనుగోలు అమ్మకాలు చేయొచ్చు, ఇంకొకరి పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. But whereas non-negotiable instruments, it cannot be marketable, it cannot be transferable. That is the basic difference between negotiable and non-negotiable. And under the negotiable, we have studied variable income securities and fixed income securities. Let us move further. Now we will discuss about non-negotiable instruments. ఈ నాన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లో మనం ఇంతవరకు చెప్పుకున్నాం బ్యాంక్ డిపాజిట్స్. ఏమైనా బ్యాంక్ లో మనం డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్స్ ని మనము వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయలేము. The banks offer current account, savings account and fixed deposit account with a fixed rate of return. The rate of return on these different accounts amounts, current account balance, savings account balance and fixed deposit balance, the rate of interest is going to be fixed, and at the same time these accounts balances are not going to be transferable to the any other party. That is the reason why this is comes under non-negotiable instruments. And another one is non-banking financial companies. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనేటటువంటివి మనకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే మార్గదర్శి చిట్ ఫండ్, శ్రీరామ్ చిట్ ఫండ్స్, కపిల్ చిట్ ఫండ్స్, ఇవన్నింటినీ కూడా మనం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా చెప్పుకోవచ్చు. This is the one of the financial intermediate company which comes under the purview of Reserve Bank of India. These non-banking financial companies are controlled and monitored by the Reserve Bank of India. Security of the deposits with the NBFCs is lower than the deposits with banks. Generally, banks will provide more security for the deposits than the NBFCs. Because most of the time the deposits which we are having with the commercial banks, that is nationalized banks, are having a more guarantee and security because the RBI is directly regulating and monitoring the banking system. But whereas the NBFC is under the purview, but even though that is not that much monitored and regulated by the RBI. That is the reason why most of the people are not going to for deposits with the NBFCs, because the reason is security is less than compared to the deposits with banks. Most of the time people are willing to have a deposits with bank than the non-banking financial companies. Another non-negotiable instrument is postal savings. Postal savings like National Savings Certificate NSC, Kisan Vikas Patra KVP, monthly income schemes, senior citizen schemes, public provident fund are considered as a reliable form of investment because they are backed by the government of India under the Indian Postal Department. ఇక్కడ మనం ఉదాహరించినటువంటి స్కీమ్స్ ఎన్ఎస్సి అయితేనేమి, కేవీపీ అయితేనేమి, సీనియర్ సిటిజన్ స్కీమ్స్ అయితేనేమి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్స్ అయితేనేమి, వీటన్నింటినీ కూడా మనం పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు జనరేట్ ది ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ బ్యాక్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్.
ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ తరపున భారత ప్రభుత్వము వీటన్నిటికీ కూడా గ్యారంటీ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ దేర్ సేవింగ్స్ ఇంటూ ది పోస్టల్ సేవింగ్ స్కీమ్స్. These postal saving schemes offered lower and middle class and lower class investors. ఈ పోస్టల్ సేవింగ్ స్కీమ్స్ అన్ని కూడా లోయర్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ ఇన్వెస్టర్స్ కోసం ఈ స్కీమ్స్ ఆఫర్ చేయడం జరిగింది అని చెప్తున్నాం. అయితే ఈ కొద్ది రోజులుగా గమనించినట్టయితే బికాస్ ఆఫ్ టూ మచ్ అన్సర్టనిటీ, టూ మచ్ volatility in the market, in the securities market, most of the investors are going for investment into the postal saving schemes because of uncertainty in the market. And another one is life insurance. It is a contract for payment of a sum of money to the person assured on the happening of the event insured against. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు దట్ పర్టికులర్ పర్సన్ ద అమౌంట్ ఈస్ గోయింగ్ టు బి పేడ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ టు ది నామినీ. అంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదైనా అనుకోనటువంటి సంఘటన సంభవిస్తే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి నామినీకి ఆ అమౌంట్ ని చెల్లిస్తామనేటటువంటి ఒక అగ్రిమెంట్ ఏర్పరచుకుంటారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ పాలసీ హోల్డర్. ద కోర్ ఫీచర్ ఆఫ్ దిస్ ఈస్ ప్రొటెక్షన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ రిస్క్స్. ఏంటి ద బేసిక్ ఎషియన్స్ బిహైండ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈస్ ఎలిమినేషన్ ఆఫ్ రిస్క్. అంటే ఆ ఈవెంట్, ఆ రిస్క్ అనేటటువంటి దాన్ని మనం సంభవించినప్పుడు ఆ ఏర్పడేటటువంటి కష్టాలను నుంచి బయటపడడానికి ఇది ఒక మంచి స్కీమ్ లాగా ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ ఎమర్జ్ యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అష్యూరెన్స్. ఇన్సూరెన్స్ అనేటటువంటిది రెండు మంచి లక్షణాలతో ఎమర్జ్ అయింది. ఒకటి ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ గ్యారంటీ, అష్యూరెన్స్ at the time of the person of the that particular person. If he is not there, then there is a guarantee to lead the life by the other people, those who are depending on that particular person, that is called as nominees, who is mentioned in the document. The major advantages of it includes are protection, easy payment, liquidity and tax relief. Tax exemption is there under 80C. Tax exemption is there for life insurance premiums, and protection for that is the risk coverage is there for the policy holder. Easy payment, you can pay easily monthly or 3 months, 6 months or annually. Liquidity is also there. And another one is unit linked insurance plan. This is also offered with Life Insurance Corporation. This is a market linked insurance plan. మార్కెట్ తో సంబంధం కలిగి ఉంటుంది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అన్నిటికీ కూడా డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ది మార్కెట్. ఇట్ ప్రొవైడ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంబైన్డ్ విత్ సేవింగ్స్ అట్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్. లైఫ్ ఇన్సూరెన్స్ తో సహా మార్కెట్ లింక్ రిటర్న్స్ కూడా పొందవచ్చు యూలిప్స్ లో ఇన్వెస్ట్ చేస్తే. అంటే మార్కెట్ లో మనం చెల్లించినటువంటి ప్రీమియం ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా వచ్చేటటువంటి రేట్ ఆఫ్ రిటర్న్స్ మనం కూడా పార్టిసిపేట్ చేసేకి అవకాశం ఏర్పడుతుంది. The premiums is mainly invested in risk-free securities. The Life Insurance Corporation is not going to invest in risk securities. Whatever the funds which is collected by the Life Insurance Corporation from the policy holders, and that can be invested by the Life Insurance Corporation in risk-free securities like government securities and fixed income securities. ముఖ్యంగా ఈ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో నుంచి సేకరించినటువంటి డబ్బుని ఎల్ఐసి వాళ్ళు రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ లైక్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోన లేదా స్థిర ఆదాయం వచ్చేటటువంటి సెక్యూరిటీల్లోన ఇన్వెస్ట్ చేసి ఆ విధంగా ఆ పాలసీ హోల్డర్ కి నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ఇన్సూరెన్స్ రిస్క్ బట్ ఆల్సో గివింగ్ గుడ్ రిటర్న్స్ on par equivalent with the market rate of return. That is called as a unit linked insurance plans. And the last one is real assets. ఆ రియల్ అసెట్స్ కింద మనం చూసినట్లయితే గోల్డ్, సిల్వర్,
రియల్ ఎస్టేట్, ఈ మూడింటిని మనం బ్రాడ్గా చెప్పుకోవచ్చు. ఈ గోల్డ్, జ్యువెలరీ, బులియన్ మార్కెట్, సిల్వర్ ఇవన్నీ కూడా మనము కొనుగోలు చేసి వాటి మీద ఆ వాల్యూ అప్రిషియేట్ అయినప్పుడు మన యొక్క రిటర్న్స్ ఈల్డ్ పెరుగుతుంది. దట్ ఈస్ గోల్డ్ అండ్ సిల్వర్. అండ్ రియల్ ఎస్టేట్ ఆల్సో ద సేమ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెండ్ విత్ ది రియల్ ఎస్టేట్ ఆల్సో. Real estate again going to be three types. The various fixed assets which can be classified into three categories. One is a residential property, అంటే మన జీవనం కొనసాగించడానికి ఉపయోగించేటటువంటి ప్రాపర్టీ. కమర్షియల్ ప్రాపర్టీ, వ్యాపారాల కోసం ఇతరత్ర వాటి కోసం ఉపయోగించేటటువంటి ప్రాపర్టీ. ల్యాండ్, అగ్రికల్చరల్ ల్యాండ్. ఈ విధంగా మూడు రకాలుగా మనము ఈ రియల్ ఎస్టేట్ ని అర్థం చేసుకోవచ్చు. గోల్డ్ లో కానీ, సిల్వర్ లో కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ పెట్టుబడి పెట్టినట్టయితే మనకి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ types of investment avenues. Dear students, try to understand clearly about different investment avenues. Even you can think about and learn about mutual funds and derivatives and other innovative products also. Because in the coming syllabus, you are going to learn mutual funds, derivatives, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్ ఇవన్నింటినీ కూడా మనం చదవాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు మనం కవర్ చేసాం. ఇక్కడ ఇంకా ఏవైనా ఒకటి రెండు మిస్ అయింటే వాటిని కూడా మీరు ఫర్దర్ సబ్జెక్ట్లో మనం చదవాల్సి వస్తుంది, అక్కడ నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.